99 పేజీలు ఇప్పటికి పూర్తి చేశాం. ఈరోజు 100వ పేజీ ఒక కొత్త చాప్టర్తో మొదలు పెడదాం. మార్నింగ్ వాక్స్ అంటే ఉదయం పూట వాకింగ్ చేయడము. లాంగ్ ఎర్లీ మార్నింగ్ వాక్స్ వర్ ఎ పార్ట్ ఆఫ్ ఎరిచ్'s లైఫ్ బిగినింగ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ డేస్ అంటిల్ ఇల్నెస్ ఇన్ హిస్ లాస్ట్ ఇయర్ మేడ్ దెమ్ ఇంపాసిబుల్. చాలా సుదీర్ఘ దూరం పాటు మార్నింగ్ వాక్ చేయడం అనేటువంటిది బాల్యము నుండి ఎరిచి జీవితంలో ఒక భాగంగా ఉండేది. అయితే చివరిలో అతని జీవితం యొక్క చరమాంకములో అనారోగ్యము కారణంగా బయటకు వెళ్ళకపోయినప్పుడు ఆగిపోయింది ఆ అలవాటు. ఓన్లీ వెన్ హీ వాజ్ టూ వీక్ టు గో ఎనీ డిస్టెన్స్ ఎట్ ఆల్ డిడ్ హీ ఫైనల్లీ పుట్ అవే హిజ్ స్నేకర్స్ అండ్ హ్యాంగ్ అప్ హిజ్ వాకింగ్ స్టిక్. ఎప్పుడు కూడా తెల్లవారేటప్పటికి ఆయన ఆ స్నేకర్స్ అంటే వాకింగ్ షూస్ వేసుకునేవాడు, అలాగే వాకింగ్ స్టిక్ పట్టుకొని రెడీ అయిపోయి ఉండేవాడు. ఇక 2 అడుగులు కూడా వెయ్యలేని నీరసము ఆవహించినప్పుడు ఆయన జీవితం యొక్క చర్మాంకములో ఇక చెప్పులు కానీ ఈ వాకింగ్ స్టిక్ కానీ పక్కన పెట్టేశారు. ఫర్ మెనీ పిలిగ్రిమ్స్ త్రూ అవుట్ ద ఇయర్స్ ఆఫ్టర్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ taking a walk with Erech through the fields surrounding Mirazad, hiking up Seclusion Hill with him as the day dawned, or taking day trips to Imampur, Ellora Caves, or Happy Valley, where Ram and Sita had stopped during their years of exile, was a high point of their pilgrimage. చాలా మంది మేరాజాద్ వచ్చేటువంటి యాత్రికులు అంటే బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాతే ఈ యాత్రికులు రావడం ప్రారంభమైంది కదండి. అప్పటి వరకు ఎవరు యాత్రికులు ఉండేవారు కాదు. ఇక వాళ్ళంతా ఇరిచితో పాటు ఆయన మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కూడా ఆ పొలాల్లోంచి నడిచి వెళ్ళడం, ఒక్కొక్కసారి బాగా కొంచెం ఎండెక్కిన తర్వాత 8:30 అలా అయిన తర్వాత ఈ ఏకాంతవాస పర్వతం మీదకి కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. వీళ్ళంతా కూడా ఆయనతో పాటు వెళ్తూ ఉండేవారు. అలాగే అక్కడికి 4-5 కిలోమీటర్ల దూరంలో హ్యాపీ వ్యాలీ అనేటువంటి ఒక పర్యాటక ప్రాంతం ఉందండి. చాలామంది మనలో వెళ్ళే ఉంటాం అక్కడికి. అక్కడ రాముడు సీత వనవాస సమయంలో కొన్నాళ్ళు అక్కడ మకాం ఉన్నారు అని చరిత్ర ఉంది. అక్కడికి ఇరిచి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అయితే బాగా ఆరోగ్యం బాగా సజావుగా ఉన్న రోజుల్లో చిన్న చిన్న యాత్రలకు కూడా ఇరిచ్ వెళుతూ ఉండేవాడు వీళ్ళందరినీ తీసుకొని. ఉదాహరణకి ఇమాంపూర్ అంటే నవజీవనంలో తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాదు ఆ ఏకాంత మనోనాష్ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత వస్తూ దారిలో ఒక చోట రాత్రి బస చేసినప్పుడు ఆ పక్షి శబ్దం చేస్తే ఆ గూడు తీసి బయటికి విసిరేయమంటారు ఎరిచిని. ఆ ప్రదేశమే ఇమాంపూర్. అలాగే ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ పక్కన అక్కడికి, అలాగే హ్యాపీ వ్యాలీ, ఇవన్నీ ఆయనతో పాటుగా ఇవన్నీ సందర్శించినటువంటి అదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు ఈ యాత్రికుల్లో. Erich regaled those accompanying him with a story after story of the histories of these places, as well as intimate glimpses of what it was like to live with Meher Baba as one of the Mandali. ఎరిచితో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్శకులకు ఎరిచ్ ప్రతి ప్రదేశం యొక్క చరిత్ర గురించి నేపథ్యం గురించి చెప్తూ ఉండేవాడు. తద్వారా అవతార పురుషునితో ఒక మండలి సభ్యుడిగా జీవించడం అంటే ఏమిటో క్షణకాలము వాళ్ళకి చూసేటువంటి అవకాశం వాళ్ళకి కలిగిస్తూ ఉండేవాడు. హీ గేవ్ అన్స్టింటింగ్లీ, అలవోకగా చెప్పేస్తూ ఉండేవాడు. బట్ యాజ్ ది ఇయర్స్ ప్రోగ్రెస్డ్ ద ట్రిప్స్ టు ఇమాంపూర్ అండ్ ఎల్లోరా వర్ స్టాప్డ్. ట్రెక్స్ అప్ సెక్లూషన్ హిల్ were medically no longer an option and the walks became shorter and shorter. క్రమంగా ఎరిచ్ వయసు మీద పడుతున్న కొలది ఇక బయటికి వెళ్ళడం తగ్గించేశాడు. ఇక హ్యాపీ వ్యాలీకి కానీ
సెక్లూషన్ హిల్, ఆ ఏకాంతవాస పర్వతం ఎక్కడానికి కూడా డాక్టర్లు వద్దని చెప్పేశారు. అది. ఇక చివరికొచ్చేటప్పటికి జస్ట్ ఆ మెహరాబాద్ ప్రాంగణంలో నడిచే దూరం కూడా తగ్గిపోతూ వచ్చింది. ద స్ట్రెయిన్ ఆఫ్ కీపింగ్ అప్ a running monologue of stories to share with the pilgrims as they walked under the arbor of trees that lined the private approach road became more and more difficult for him. మరి మెహరాజాద్ మీలో చాలామంది అందరూ వెళ్ళే ఉంటారు. మనం గుర్తుపెట్టుకుంటే అహ్మద్నగర్ షిర్దీ రోడ్డులో ఒక చోట లెఫ్ట్కి తిరిగిపోతాము. ఆ తర్వాత మరొక చోట నుంచి ప్రైవేట్ రోడ్డు మొదలవుతుంది మెహరాజాద్కు. ఆ రోడ్డుకి అటు ఇటు కూడా చాలా ఎత్తైన నీడనిచ్చేటువంటి చెట్లు ఉంటాయి. అవన్నీ బాబా మండలి వాళ్ళే నాటినటువంటివి. ఎక్కువ ఇరిచి నాటిన చెట్లు అవన్నీ. సో ఇరిచి ఏం చేసేవాడు, మెహరాజాద్ నుంచి ఆ ప్రైవేట్ రోడ్లో వీలైనంత వరకు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అది ఆ నీడలో ఆ ముచ్చట్లు అవన్నీ చెప్తూ ఉండేవాడు. అది అయితే క్రమక్రమంగా ఆ ముచ్చట్లు చెప్పడం అనేటువంటిది తగ్గిపోతూ వచ్చింది. హిజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బిగాన్ టు ఇంపైన్ అపాన్ హిజ్ ఎబిలిటీ టు టాక్ వైల్ వాకింగ్, మేకింగ్ హిమ్ బ్రీత్లెస్. పాపం అనారోగ్యం కారణంగా నడుస్తూ ఇదివరకు కథలు చెప్పేవాడు. ఇప్పుడు నడుస్తుంటే ఆయాసం వస్తున్న మూలన మాట్లాడడం తగ్గించేశాడు చివరి రోజుల్లో. ఆల్దో జస్ట్ బీయింగ్ ఇన్ ఇరిచెస్ కంపెనీ వాజ్ ఆల్వేస్ ఏ జాయ్. ఈవెన్చువల్లీ హిస్ డాక్టర్స్ పుట్ ఎన్ ఎండ్ టు దీస్ ఎర్లీ మార్నింగ్ సెషన్స్. అది అయితే అతను మాట్లాడినా మాట్లాడకపోయినా ఇరిచు వంటి ధన్యజీవి యొక్క ఆయన సహవాసము అందరికీ ఆనందాన్ని మిగిలిస్తుంది. అయినా చివరికి వచ్చేటప్పుడు డాక్టర్లు అసలు ఈ మార్నింగ్ వాక్స్ వద్దు అని నిషేధించడం కూడా జరిగింది. ద లోకల్ కిడ్స్ లివింగ్ ఇన్ ద హట్స్ బోర్డరింగ్ ది అప్రోచ్ రోడ్ ఆర్ నియర్ బై ఫీల్డ్స్ వుడ్ వాచ్ ఫర్ ఎరేజ్ ఎవ్రీ మార్నింగ్. మనం చూస్తే మెహరాజాద్ సమీపించే కొలది రోడ్డుకు అటు ఇటు చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళు కనపడతాయి. ఉల్లిపాయలు నిల్వ చేసినటువంటి షెడ్లు ఇవన్నీ మనం చూస్తాం కదా. సో అందులో ఉన్నటువంటి పిల్లలు, అలాగే దూరంగా పొలాల్లో ఉన్న పిల్లలు ఇరిచి మార్నింగ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవారు వాళ్ళు. ది క్రౌడెడ్ అరౌండ్ హిమ్ యాజ్ ఇఫ్ హి వర్ ఏ పైడ్ పైపర్. ఇది ఇంగ్లీష్ సంప్రదాయంలోది, ఇది పైడ్ పైపర్ అంటే. అంచేత వాళ్ళందరూ ఇతను ఇచ్చేటువంటి కానుకల కోసము ఎదురు చూస్తూ ఉండేవారు. వేర్ ఎవర్ దే వర్ అండ్ వాట్ ఎవర్ దే వర్ డూయింగ్ వెన్ దే సా ఎరేజ్ దే వుడ్ కమ్ రన్నింగ్. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే, వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే, ఆ పనిని పక్కన విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ ఎరిచి దగ్గరికి వచ్చేవారు. అండ్ ఇట్ వాస్ నాట్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ లుక్డ్ ఫార్వర్డ్ టు గ్రీటింగ్ హిమ్, ది ఎల్డర్స్ కేమ్ ఓవర్ యాజ్ వెల్. అయితే పిల్లలు మాత్రమే ఎరిచి దగ్గరికి వచ్చారు అనుకుంటే అది తప్పు. ఎందుకని వృద్ధులు కూడా ఎరిచి కోసం ఎదురు చూసేవారు. ఆల్దో ది ఎక్స్చేంజ్ మే హ్యావ్ బీన్ బ్రీఫ్, perhaps a question about the crops being sown in the farmer's field or whether the cows were giving sufficient milk, Erich's care and loving concern for their well-being was manifest, and the farmers felt it and responded, looking forward to seeing him each morning as he passed by their homes. ఆ రైతులతో ఊరికే గంటలు గంటలు మాట్లాడేవాడు కాదు ఎరిచ్. వాళ్ళు రాగానే ఆరోగ్యం బాగుంటుందా, ఆవులు కావలసినంత పాలు ఇస్తున్నాయి కదా, పంటలు బాగున్నాయా అని 2-3 మాటలు మాట్లాడేవారు. అలాగ ప్రేమతో వాత్సల్యంతో కూడిన అతని పలకరింపు వాళ్ళకు తృప్తి కలిగించి ఆ రైతులు ఇతనికి సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. దీనికోసమే వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఎరిచ్ వస్తాడని చూసేవారు. సమ్మర్ ఆర్ వింటర్, ఎరిచెస్ పాకెట్స్ వుడ్ బి బల్జింగ్ విత్ స్మాల్ విటమిన్ ఆర్ మెడిసిన్ బాటిల్స్ నౌ ఫిల్ విత్ క్యాండీ ప్రసాద్ ఫర్ ద కిడ్స్. అది వేసవి అయినా అది చలికాలమైనా ఎరిచి జేబుల్లో మందు సీసాలు ఉండేవి, అది మెడికల్ బాటిల్స్. ఇప్పుడు అవన్నీ ప్రసాదాలతో నింపేసేవాడు. ప్రసాదాలతో అంటే చాక్లెట్లు ఇలాంటివి అనమాట. యూ కుడ్ సీ హౌ మచ్ ది లవ్డ్ మీటింగ్ హిమ్ and getting their handful of sweets, and how much Erich enjoyed giving out his prasad of love to each and every one, young and old alike. ఈ జేబుల నిండా చాక్లెట్లు అవి నింపుకొని వస్తే వాళ్ళు
ఆనందంగా ఎదురు చూసి ఇతను గుప్పెళ్ళతో తీసి వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం కనపడేదో, అలాగే వృద్ధులు కూడా ఎంత ఆనందించేవారో. ఈవెన్ ద డాగ్స్ వుడ్ కమ్ రన్నింగ్, జంపింగ్ అప్ ఆన్ హిమ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ గెట్టింగ్ దేర్ ఫెయిర్ షేర్. అంతేకాదు కుక్కలు కూడా ముందుగా వచ్చేసి అవి ఆనందంతో గెంతులేసి ఎగిరి కిరీటిని పట్టుకుంటూ ఉండేవి. ఎందుకంటే అతను ఎలాగూ ఆ ప్రసాదం ఇస్తాడు కాబట్టి ఆనందంతో. వెన్ ఐ ఫస్ట్ బిగాన్ హెల్పింగ్ ఎరేజ్ విత్ కరెస్పాండెన్స్, ఐ వాజ్ లివింగ్ ఎట్ ద ట్రస్ట్ ఆఫీస్ నోన్ ఎస్ మెహర్ నజార్. ఇక దవానా చెప్తోంది, నేను ఎరిచ్కి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు వ్రాయడంలో సహాయం చేసే బాధ్యత నాకు అప్పగించబడింది. నా తొలి రోజుల్లో నేను అహ్మద్‌నగర్‌లో ట్రస్ట్ ఆఫీసులో ఉండేదాన్ని. దాన్నే ఇప్పుడు మెహర్ నజర్ అని అంటున్నారు. ఐ వుడ్ రైడ్ ఔట్ టు మీరాజాద్ ఆన్ ఎ బైసికల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ ఈరిచ్ వెంట్ ఔట్ ఫర్ హిస్ వాక్. నేను ఉదయాన్నే బయలుదేరి సైకిల్ తొక్కుకుంటూ ఆ ట్రస్ట్ ఆఫీస్ నుంచి మెహరాజాద్ వచ్చేసేదాన్ని. అంటే ఈరిచ్ మార్నింగ్ వాక్‌కి బయలుదేరేలోగానే నేను ఇక్కడికి చేరిపోయేదాన్ని. హి వుడ్ యూజువల్లీ బీ వెయిటింగ్ ఫర్ మీ వెన్ ఐ అరైవ్డ్. సాధారణంగా ఈరిచ్ చెప్పులు కాళ్ళకి షూలు వేసుకొని, చేతిలో హ్యాండ్ స్టిక్ పట్టుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. హి వుడ్ సెట్ ఔట్ ద లెటర్స్ దట్ నీడెడ్ రిప్లైస్, ఆర్ ద కేబుల్ మెసేజెస్ దట్ హి వాంటెడ్ మీ టు టైప్ ఔట్, ఆర్ పెర్హాప్స్ హావ్ సమ్ అదర్ వర్క్ రెడీ. నేను వచ్చేటప్పటికల్లా ఎరిచ్ నేను ఏ పని చెయ్యాలో సిద్ధంగా పెట్టేసేవాడు. అంటే నేను జవాబు రాయవలసిన ఉత్తరాలు ఒక 5, 6 ఉంటే వేరేగా పెట్టేవాడు. అలాగే అతనే జవాబు రాసేసి అవన్నీ టైప్ చేయడానికి కోసం ఇంకొక లాట్ పెట్టేవాడు. ఇలాగనమాట. అంతా చాలా పద్ధతిగా, రెడీగా, సిద్ధంగా పెట్టేవాడు. దెన్ హీ వుడ్ గో ఆన్ హిస్ వాక్. నేను రాగానే ఇగో అప్పజెప్పేసాను వెళ్ళిపోయేవాడు. బికాజ్ ఐ వాజ్ విత్ ఎరిచ్ డ్యూరింగ్ మోస్ట్ ఆఫ్ ద డే, naturally some pilgrims believed that I had the opportunity for a daily walk with him. నాకు ఇరిచితో ఉన్నటువంటి సాన్నిహిత్య చూసి, అంటే రోజంతా నేను ఆయన దగ్గరే ఉన్నట్టు కనపడతానుగా మీకు. చాలామంది పొరపాటుగా ఏమనుకుంటారంటే, ఓహో! ఇరిచితో రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్తావనమాట నువ్వు అని అనుకుంటారు. బట్ దిస్ వాస్ నాట్ ద కేస్. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. ఇన్ ఆల్ ది ఇయర్స్ ఐ వర్క్డ్ విత్ హిమ్, ఐ కెన్ కౌంట్ ఆన్ ది ఫింగర్స్ ఆఫ్ వన్ హ్యాండ్ ద టైమ్స్ వి టుక్ వాక్స్ టుగెదర్. అంటే ఒక చేతికి ఎన్ని వేళ్ళు? 5 వేళ్ళు ఉంటాయి. అంటే 4, 5 సార్లు వెళ్ళానేమో నా మొత్తం జీవితంలో ఎరిచితో మార్నింగ్ వాక్‌కి. అంచేత నా పని నాదే, ఆయన పని ఆయనదే. హి మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐ హాడ్ టు సీ టు ద వర్క్ బాబా హాడ్ అలాటెడ్ టు మీ. ఎప్పుడు ఎరిచ్ బాబా పని. నీకు బాబా ఏ పని కేటాయించాడు అది చూసుకో నువ్వు అనేవాడు. సమ్‌టైమ్స్ ఐ ఫెల్ట్ ఎ ప్యాంగ్ ఆఫ్ ఎన్వీ సీయింగ్ సమ్‌వన్ గో ఆఫ్ విత్ ఎరైజ్ వైల్ ఐ వాజ్ హోల్డ్ అప్ ఇన్ ఎ రూమ్ టైపింగ్. ఒక్కోసారి ఇరిచి ఒక 10 మందిని, 15 మందిని కూడా వెంట పెట్టుకొని మార్నింగ్ వాక్‌కి వెళ్ళేవాడు. నేను టైప్ రైటర్ ముందు కూర్చొని టిక్కు, 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 టిక్కుమని టైప్ చేయడం నాకు బాధ కలిగేది ఒక్కోసారి. ఎంత అదృష్టం వాళ్ళకి. నేను ఇంత దగ్గరున్నా కూడా నా బతుకంతా ఇదిగో ఈ టైప్ రైటర్‌కే అంకితం అయిపోయింది అనుకునేదాన్ని. It was not until many years later, when a close Baba lover happened to be recalling his days with Baba in Guru Prasad, that I realized why Irich was so strict about the work. అయితే ఇరీచ్ ఎప్పుడూ పని చూసుకో, నీ పని చూసుకో, నీ పని చూసుకో అని ఆ పని గురించి నొక్కి చెప్పడం వెనక అసలు విషయం నాకు చాలా సంవత్సరాల తర్వాత బాబాకు ఒక అత్యంత ప్రియమైనటువంటి ఒక ప్రేమికుడు చెప్పాడు. గురుప్రసాద్‌లో బాబా ఉన్నప్పుడు జరిగిన ఒక ఉదంతాన్ని చెప్పిన తర్వాత నాకు అసలు విషయం బోధపడింది. ద మ్యాన్ మెన్షన్డ్ దట్ దే వుడ్ ఆల్ బి ప్లేయింగ్ కార్డ్స్ విత్ బాబా వైల్ ఈరిచ్ వుడ్ బి ఇన్ హిస్ కార్నర్ ఆఫ్ ది వెరండా డూయింగ్ కరెస్పాండెన్స్ ఆర్ అదర్ రైటింగ్. గురుప్రసాద్‌లో బాబా రండి, రండి, రండి అలా ఖాళీగా కూర్చోకండి రండి అనేవారు. చుట్టూ కూర్చునేవాళ్ళం, కార్డ్స్ పంచుకునేవాళ్ళం, ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇరిచ్ మాత్రం ఆ గురుప్రసాద్ వరండాలో కూర్చొని ఏదో రాస్తూ ఉండేవాడు. ఏది? ఈ ఉత్తరాలకు సమాధానాలు ఇవ్వడం, లేకపోతే బాబా రాయమన్న ఉత్తరాలు రాయడం ఇవన్నీ. యు నో, హి రిమార్క్డ్, ఐ డోంట్ ఈవెన్ రికాల్ ఇరిచ్ ప్లేయింగ్ కార్డ్స్ విత్ అస్. ఇరిచ్ కూడా మా అందరితో ఎప్పుడూ కార్డ్స్ ఆడడం నేను చూసి ఎరగను. నేనెప్పుడు చూడలేదు. హి వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ ఆఫీస్. ఎరిచ్ ఎప్పుడు అతని ఆఫీస్ పనిలోనే ఉండేవాడు. ఇన్ దట్ ఇన్‌స్టెంట్, వితౌట్ వార్నింగ్, a memory appeared from nowhere
ఆఫ్ ఎరిచ్ స్టాండింగ్ బిహైండ్ మీ. ఎరిచ్ నా వెనకాల నిలబడి ఉన్నాడు. అది జ్ఞాపకం వచ్చింది నాకు అని చెప్తోంది. ఇట్ వాస్ దేర్ బిఫోర్ మై ఐస్ యాజ్ ఇఫ్ ఇట్ జస్ట్ హ్యాడ్ హ్యాపెండ్. ఆ జ్ఞాపకం ఎంత తాజాగా ఉందంటే ఇప్పుడే నా కళ్ళ ముందు జరిగిందా అన్నంత స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది. హీ హ్యాడ్ సర్ప్రైజ్డ్ మీ బై క్వయట్లీ కమింగ్ అప్ యాజ్ ఐ వర్క్. నేనేమో టైప్ చేసుకుంటూ ఉన్నాను, చాలాసేపు నుంచి టైప్ చేస్తూ ఉన్నాను. ఆయన వెనక్కి వచ్చి నిలబడ్డాడు. ఐ వాజ్ సిట్టింగ్ అన్ ఎన్ ఓల్డ్ వుడెన్ చైర్. నేను ఒక కర్ర కుర్చీ మీద కూర్చొని, పాత కుర్చీ దానిలో కూర్చొని పని చేస్తున్నాను. మై షోల్డర్స్ హంచ్డ్ ఓవర్ ద టైప్ రైటర్స్. నా భుజాలు ఇలా ముందుకు వంగి టైప్ రైటర్ ఆ పనిలో మునిగి ఉన్నాను నేను. కాన్సన్ట్రేటింగ్ ద డ్రాఫ్ట్ బిఫోర్ మీ. నా ముందు ఇరిచి రాసి పెట్టినటువంటి వ్రాతప్రతి ఉంది, దాన్ని టైప్ చేస్తున్నాను నేను. హీ హెడ్ లీన్డ్ ఇన్ టు మీ ప్రెస్సింగ్ హిజ్ హ్యాండ్స్ విత్ ఎ మాసేజింగ్ మోషన్ ఇన్ టు మై ఏకింగ్ షోల్డర్స్ టైట్ మజిల్ ఫ్రమ్ ది అవర్స్ ఆఫ్ టైపింగ్. గంటలు గంటలుగా టైప్ చేసి నా భుజాలు, నా వేళ్ళు ఇవన్నీ ఇవి బాగా నొప్పిగా ఉన్నాయి. బాబా పాపం నా భుజాల మీద చేతులు వేసి ఆయన మాసేజ్ మర్దన చేస్తున్నట్టుగా ఇలా ఇలా అన్నాడు. పాపం ఎప్పటి నుంచి నువ్వు చేస్తున్నావో అన్నట్టుగా. ఐ టు యూజ్ టు ఫీల్ లైక్ యూ. ఇరిచ్ అన్నాడు దవానాతో, నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో నాకు అలాగే అనిపించిన రోజులు ఉన్నాయి బాబాతో. ఐ వుడ్ బి హోల్డ్ అప్ ఇన్ ఎ రూమ్ డూయింగ్ కరెస్పాండెంట్ వైల్ అదర్స్ వర్ అరౌండ్ బాబా ఎంజాయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. మొత్తం అందరూ కూడా బాబా చుట్టూ కూర్చొని హాయిగా వినోదము, హాస్యము, బాబా అనేక వివరణలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను ఆ గదిలో ఒంటరిగా ఇదిగో ఈ రాసుకుంటూ ఆఫీస్ పని చూసుకుంటూ ఉండేవాడిని. ఐ యూస్ టు ఫీల్ ఎన్వియస్ ఆఫ్ దెమ్. ఒకసారి నాకు కడుపు మంటగా ఉండేది, ఇది వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు ఆయన చుట్టూ, నేను ఇక్కడ అని. బట్ దిస్ ఈజ్ ద వే టు గెట్ క్లోజర్ టు హిమ్ రియల్లీ. ఇది అసలు ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆయనకు దగ్గర అవ్వాలంటే ఇది ఒక్కటే దారి, ఇది నిజం సుమా అని చెప్తున్నాడు. అంటే నీ ఆనందము చూసుకోవడం కంటే ఆయన పని మీద ధ్యాస నిలపడం వలన మనము ఆయన దగ్గరగా చేరగలము. డూ యూ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్? డూ యూ అండర్స్టాండ్? ఎరిచ్ అన్నాడు, నీకు అర్థమవుతుందని నేను చెప్పేది, తెలిసిందా లేదా? ఎట్ ద టైమ్ ఐ థాట్ దట్ హీ వాజ్ జస్ట్ బీయింగ్ కైండ్, trying to comfort me because he knew how much I loved to hear his stories. అప్పుడు అనుకున్నాను, పాపం నేను బాధపడుతున్నానని సానుభూతితో అలా అలా చెప్తున్నాడు అంతే. నాకు ఆ కథలు ఎన్నో ఇష్టం కదా, అవన్నీ మిస్ అయిపోతున్నానని బాధపడుతున్నానేమని నన్ను ఓదార్చేయడం అనుకున్నాను. ఆఫెన్ ఐ వుడ్ ఫీల్ దట్ ఐ వాజ్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద ఫన్ విత్ ఎరేజ్ యాజ్ ఐ వుడ్ బి ఆఫ్ టైఫింగ్ వైల్ హీ వాజ్ సిట్టింగ్ అండ్ జోకింగ్ విత్ అదర్స్ టెల్లింగ్ సమ్ ఇంటరెస్టింగ్ స్టోరీ అని. ఎరిచ్ మంచి జోకులు చెప్తూ నవ్వుతూ ఉండేవాడు, కథ తర్వాత కథ చెబుతూ ఉండేవాడు. ఇవన్నీ మిస్ అయిపోతున్నానని ఒక బాధ లోపల నాకు ఉంటూ ఉండేది. సమ్ టైమ్స్ ఐ వుడ్ ట్రై టు ఫిగర్ అవుట్ హౌ ఐ కుడ్ డూ ద వర్క్ అండ్ అట్లీస్ట్ హియర్ వాట్ దే వర్ ఆల్ చాటింగ్ అబౌట్. ఒక్కోసారి నా ఆఫీస్ గదిలోంచి బయటకు వచ్చి ఇరిచ్ ఎక్కడ కూర్చున్నాడు వరండాలో, దానికి దగ్గరగా ఏదైనా టేబుల్ ఉందా, లేకపోతే కూర్చొని ఒక కిటికీ ఉందా, ఈ టైప్ రైటర్ అక్కడికి మోసుకుపోయి అక్కడ పెట్టుకొని ఈ పని చేస్తూ ఆ మాటలు ఎంతో కొంత వినొచ్చు కదా అని కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. మై మెయిన్ మోటివేషన్ వాజ్ ఆల్వేస్ టు బీ నియర్ బై ఇఫ్ హీ నీడెడ్ మీ. అది నేనేమనుకున్నాను, మరి నా అవసరం ఉండొచ్చు కదా, గబుక్కుని ఏరిచ్చుకో, ఏదో మంచినీళ్ళు పట్టరా, టీ పట్టరా, ఓ పేపర్ పట్టరా అంటే దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది అని అనుకునేదాన్ని. బట్ ఇన్ ఆల్ ఆనెస్టీ ఐ ఆల్సో డిడ్ నాట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ ఎనీ ఆఫ్ ఈ స్టోరీస్ ఆర్ ఈస్ కంపెనీ. నేను చెప్పొద్దు, నిజమేంటంటే ఆయన చెప్పి కథలు మిస్ అయిపోతారని ఒక బాధ, అది ఇష్టం నాకు అనమాట. సమ్ టైమ్స్ హీ వుడ్ అలౌ ఇట్. ఒక్కోసారి సరే అలా కూర్చో, దగ్గరలో కూర్చో అనేవారు. అండ్ అట్ సమ్ టైమ్ హీ వుడ్ చేస్ట్ మీ ఫర్ మై యాటిట్యూడ్. ఒక్కోసారి మందలించేవాడు, నీకెందుకీ గొడవ, పోయి పని చూసుకో అనేవాడు. డూ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. పని చేస్తున్నప్పుడు ఇలా అటెన్షన్ డైవర్ట్ అవ్వకూడదు అని చెప్పేవాడు. ఎరిచ్ వుడ్ రిమైండ్ మీ యాజ్ ఈ సాట్ అట్ ఈస్ స్క్వేర్ మెటల్ టేబుల్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్ చాటింగ్ విత్ సమ్ of the men residents who had come from Mehrabad
టు ది ఆఫీస్ టు హ్యావ్ సమ్ టైమ్ విత్ హిమ్. అది అది ఇరిచ్ తన ఒక మెటల్ టేబుల్ ఉండేది. ఆ టేబుల్ మీద కూర్చొని మెహరాబాద్లో మకా ఉంటున్న రెసిడెంట్స్ కొంతమంది వస్తే వాళ్ళతో మాట్లాడుతూ నాకు ఈ మాటలు చెప్పాడనమాట. నీ పని, నీ అటెన్షన్ డైవర్ట్ అవ్వకూడదు, జాగ్రత్త. వెల్ ఇరిచ్, ఇఫ్ ఐ సీట్ నియర్ బై అండ్ టైప్ దెన్ ఐ కెన్ హియర్ టు. నేను నెమ్మదిగా నా గోడు ఆయన సమర్థించుకుంటూ ఇలా చెప్పాను. నీకు కొంచెం దగ్గరగా కూర్చుంటే నేను పని చేసుకోవచ్చు, నీ మాటలు కూడా వినవచ్చు. అది అంది ఆవిడ. దట్ వేంజ్ దట్ వేంజ్ హీ సెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ సిట్టింగ్ అరౌండ్ హిస్ టేబుల్. చుట్టూ కొంతమంది కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళతో చూడండి ఆ అమ్మాయిని చూడండి అన్నాడు ఎరేజ్. అంటే ఈవిడ ఈ మాటలు చెప్పింది కదా, నేను దగ్గరగా కూర్చుంటే నీ మాటలు వినొచ్చు, నా పని చెయ్యొచ్చు అనగానే చూడండి ఆ అమ్మాయిని అన్నాడు. ఐ టీజ్డ్ బ్యాక్, అట్లీస్ట్ దట్ వెంచ్ డస్ యువర్ వర్క్. ఆ అమ్మాయి నీకు పని చేసి పెడుతుంది కదా అంది ఎరిచ్తో. ఎరిచ్ చకిల్డ్ అండ్ దెన్ రిటర్నింగ్ టు ద టాపిక్ దట్ హీ హ్యాడ్ బిన్ డిస్కసింగ్ విత్ దెమ్ సెడ్. నవ్వాడు ఎరిచ్ కూడా. వాళ్ళతో ఆ టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళతో ఇలా అన్నాడు. ఐ టెల్ యూ, దెర్ ఈస్ నో వే అవుట్ ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ హిమ్. ఆయనతోటి నీవు ఉండాలి అనుకుంటే మరొక మార్గము లేదు. దట్ ఈస్ వాట్ ఐ కీప్ ట్రయింగ్ టు బ్రింగ్ హోమ్ టు యూ ఆల్. మీకు అందరికీ ఈ విషయమే నేను చెప్పాలి అనుకుంటున్నాను. యూ కాంట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్. నీకు రెండూ కావాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎయిదర్ యు డూ వాట్ హీ వాంట్స్ యూ టు డూ ఆర్ యు డూ వాట్ యు వాంట్ టు డూ. ఆయన నువ్వేది చెయ్యాలని కోరుకుంటున్నాడో అదన్నా చెయ్యి, లేదా నీకేది చేస్తే బాగుంటుందో అదేనా చెయ్యి. ఐ టెల్ యూ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ బట్ దట్ డూయింగ్ వాట్ హీ వాంట్స్ ఈజ్ మోర్ రిలయబుల్. ఆయన నీ నుంచి ఏది కోరుకుంటున్నాడో అది చెయ్యడమే అది సమర్థవంతమైనది. ఇట్ విల్ బ్రింగ్ యూ క్లోజర్ టు హిమ్. అలా చేస్తే ఆయనకు సన్నిహితంగా అది నిన్ను తీసుకువెళుతుంది. ఆయనకు సన్నిహితం అయిపోతావు నువ్వు. వెయిట్ ఎ సెకండ్, చేమ్డ్ ఇన్ వన్ ఆఫ్ ది మోర్ ఓకల్ రెసిడెంట్స్. ఆ చుట్టూ ఉన్న రెసిడెంట్స్ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం బాగా మాట్లాడేవాడు ఒక ఆయన. ఒక నిమిషం అన్నాడు. ఐ ఫాలో బట్ ఐ డోంట్ బై యువర్ కంక్లూజన్ ఎరేజ్. నువ్వు చెప్పింది అర్థమైంది కానీ నువ్వు అన్నటువంటి అభిప్రాయానికి నేను ఓటేయలేనయ్యా ఎరేజ్ అన్నాడు అతను. ఈచ్ వన్స్ వే ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అండ్ యూనిక్. అతను సమర్థించుకుంటూ ఇలా చెప్తున్నాడు ఆ వ్యక్తి. ప్రతివాడికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. హౌ కెన్ యూ నో హౌ వన్ షుడ్ బి అది. సో ఒక వ్యక్తి ఎలా ఉండాలో నీకెలా తెలుసు? డోంట్ ఆల్ పాత్స్ లీడ్ టు హిమ్. అన్ని దారులు ఆయన దగ్గరికే కదా వెళ్తాయి. ఎరిచ్ షుక్ హిజ్ హెడ్. ఎరిచ్ అడ్డుగా బొర్రపాడు. ద వే ఈజ్ వెరీ నేరో. ఎరిచ్ చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి దారి చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆల్ పాత్స్ మస్ట్ లీడ్ టు ద వన్ వే. ఆ ఒక్క దారికి మనం అనుకున్న అన్ని దారులు నిన్ను తీసుకువెళతాయి. పాత్స్ కెన్ వేలే యూ బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హిమ్. అది నువ్వు ఎంచుకున్న ఈ మార్గాలన్నీ కూడా నీకు మధ్యలో అడ్డగింపులు రావచ్చు, కానీ నేను చెప్పిన మార్గములో ఎటువంటి ఆటంకాలు అడ్డగింపులు ఉండవు. నౌ ఐ రియలైజ్ that it must have been hard for Erich to be off working on a correspondence while everyone else was playing cards with Baba. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితి దృష్ట్యా ఇరిచ్ ఎంత బాధపడి ఉంటాడో అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఒంటరిగా ఒక్కడు పని చేసుకుంటూ ఉండడం, మిగిలిన వాళ్ళందరూ హాయిగా నవ్వులు జోకులు ఆటలు ఆడుకుంటూ బాబాతో ఉండడం కదా. బట్ హీ డిడ్ ఇట్ అండ్ హీ వాంటెడ్ మీ టు లెర్న్ టు డూ ఇట్ టూ. కానీ ఫిర్యాదు లేకుండా, ఎవరికీ కంప్లైంట్ చేయకుండా తన జీవితం అంతా అలాగే గడిపాడు ఎరేజ్. నన్ను కూడా అదే నేర్చుకోమని చెబుతూ ఉన్నాడు. ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్ వాజ్ వాస్ట్. అయితే ఎరిచ్ యొక్క కార్య విధానము, నా కార్య విధానము, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఐ ట్రై టు ఫైండ్ వేస్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వెన్ పాసిబుల్.
నా పద్ధతి ఏమిటి? అవకాశం ఉంటే గనక ఈ 2 ప్రత్యామ్నాయాల్ని అనుభవించాలని. అంటే పని చెయ్యాలి, ఒక పక్క బాబా కథలు వినాలి. అది నా నా ధోరణి. ఇన్ ఎరిచెస్ లైఫ్ దేర్ వాజ్ ఓన్లీ వన్ వరల్డ్ సర్వింగ్ బాబా. ఎరిచ్‌కి సంబంధించి ఆయన ఆనందించడము, ఆయన ఆస్వాదించడము, ఆయన విషయాలు తెలుసుకోవడము ఇది లేదు ఆయన ఎజెండాలో. బాబాకు సేవ చేయడం ఒక్కటే ఆయన ఎజెండా. ఇంకేమీ లేదు ఆయనకి. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్ దట్ రిక్వైర్డ్ యూ టు బీ అవే ఫ్రమ్ బాబా, యూ జస్ట్ డిడ్ ఇట్. బాబా నుంచి దూరంగా వెళ్ళిపోయి 10 రోజులు ఎక్కడెక్కడో ఉండి పని చేస్తురంటే వెళ్ళిపోవడమే. అదేంటి బాబా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలాగా? ఆయన చూడకుండా ఎలాగా? ఇటువంటి సెంటిమెంట్స్ ఎరిచ్‌కి లేవు. ట్రయింగ్ టు వాంగిల్ యువర్ వే ఇంటూ హిజ్ ప్రెజెన్స్ వాజ్ అన్యాక్సెప్టబుల్. ఏదో ఒక రకంగా నెమ్మదిగా ఎలాగో అలాగా ప్రణాళికలు చేసుకుని ఏదో కుట్ర చేసి ఆయన సన్నిధానంలోకి వీలైనంత ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించడం అనేది ఒక్కసారి కూడా చేసి ఎరగడు ఎరిచ్. అది చెప్తోంది ఆవిడ దవాన. ఆయనకి బాబా పనే అంతే, మిగిలినవన్నీ అనవసరం. Those who did it, those who did so would not last. Sorry. Yeah. అలా ప్రయత్నించే వాళ్ళు ఎక్కువసేపు బాబా సేవ చేయలేకపోయేవారు కూడా. మోరోవర్ ఎరిచ్ టోల్డ్ మీ ట్రూ ఒబీడియన్స్ dictated that you happily accept the wish of the beloved, not long to be in his presence if he wished you to be somewhere else. అది నిజమైనటువంటి విధేయత అంటే ఎరిచి మాటల్లో ప్రభువు నిన్ను వేరే చోటు ఉండి పని చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు ఆయన సన్నిధానంలోకి రావడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది అది విధేయత యొక్క లక్షణము కాదు. ఇది ఎరిచి చెప్పినటువంటి విషయం. ఆఫెన్ పిలిగ్రిమ్స్ వుడ్ ఆస్క్ ఎరిచ్ హౌ హీ ఫెల్ట్ నౌ దట్ బాబాస్ ఫిజికల్ ప్రెజెన్స్ వాజ్ గాన్. కొంతమంది యాత్రికులు నువ్వు బాబాకి భౌతికంగా ఆయన సాన్నిధ్యానికి అలవాటు పడిపోయావు కదా, మరి ఇప్పుడు భౌతికంగా బాబా లేరు కదా, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగారు. డూ యూ మీన్ టు టెల్ మీ వీ వర్ విత్ బాబా 24 hours a day? రిచ్ అంటున్నాడు. అంటే మేము బాబాతో భౌతికంగా గడిపామంటే 24 గంటలు ఆయన చేయబట్టుకుని ఉండేవాళ్ళం అనుకుంటున్నారు మీరు? నో, బట్ వీ న్యూ హీ వాజ్ దేర్ అండ్ వీ వర్ డూయింగ్ ఫర్ హిమ్. అలా లేదే, మేము ఎప్పుడు అలా లేము. ఆయన పిలిస్తే వెళ్ళేవాళ్ళం, అవసరమైతే వెళ్ళేవాళ్ళము. బాబా లోపల ఉన్నాడని మాకు తెలుసు, మా పనులు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. దట్ ఈస్ హౌ స్టిల్ ఇప్పుడు అంతే, అదే కొనసాగిస్తున్నాం. హీఈస్ బిహైండ్ ఎవ్రీథింగ్ వీ డూ. మేము చేసేదానికి అంత వెనకాల బాబాయే ఉన్నాడు, ఆయన కోసం చేస్తున్నాం మేము. నో ఇట్ ఈస్ లైక్ ఈటింగ్ ఏ మ్యాంగో. దీన్ని ఎరేజ్ ఒక మామిడి పండు తినడంతో పోల్చి చెప్తున్నాడు. విదౌట్ ద చార్మ్ ఆఫ్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, నో డౌట్. అయితే బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఉన్న ఆ అందము మజా ఇప్పుడు లేదు, అది కరెక్టే. మై లైఫ్ విత్ హిమ్ వాజ్ లైక్ సకింగ్ అవుట్ ఆల్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ద మ్యాంగో. నేను బాబాతో భౌతికంగా ఉన్నప్పుడు రోజుల్ని నేను దేంతో పోలుస్తున్నానంటే, మంచి చెరుకు రసం మామిడి పండు ఉందనుకోండి, ఆ పండు పిండుతూ ఉంటే ఆ జ్యూస్ వస్తూ ఉంటే అది తాగి ఆనందించడం, ఆ రోజుల్ని దాంతో పోలుస్తున్నాను అంటున్నాడు. యు డిరైవ్ ద టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ అండ్ ఇట్ మేక్స్ యూ వాంట్ టు గో ఇన్ ఫర్ మోర్. ఆ రుచి ఇంకా 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 కావాలి అనిపించేసేంతగా ఉంటుంది. నౌ ఇట్ ఈజ్ యాజ్ దో మై మౌత్ ఈజ్ ఫిల్డ్ ఓన్లీ విత్ ద పల్ప్. ఇప్పుడు ఆ రసం తాగేశాను, ఇక టెంక బయటికి తీశాను, ఆ టెంక, ఆ గుజ్జు అదే ఉంది ఇప్పుడు నా చేతిలో. దెర్ ఈజ్ సమ్ టేస్ట్, దానికి కూడా రుచి ఉంది సుమా. బట్ ఆల్ దట్ స్వీట్నెస్ ఆఫ్ ది జ్యూస్ హ్యాస్ బీన్ సక్డ్ అవుట్. అయితే ఆ రసం అంతా మాత్రం ముందు తాగేశాను. నౌ ఆల్ దట్ రిమైన్స్ ఈజ్ పల్ప్. ఇప్పుడు ఆ టెంకకు ఉన్నటువంటి ఆ గుజ్జు మాత్రమే ఉంది. వన్ వింటర్ మార్నింగ్ when I arrived at Mehrazad, Erich was just getting ready to leave on his walk. దావానా చెప్తోంది. ఒకరోజు శీతాకాలం బాగా చల్లగా ఉంది. నేను ఆ ట్రస్ట్ ఆఫీస్ నుంచి సైకిల్ తొక్కుని మెహరాజాద్ వచ్చేటోడికి ఎరిచి రెడీగా ఉన్నాడు మార్నింగ్ వాక్ వెళ్ళడానికి. హీ హ్యాడ్ ప్లేస్డ్ ద లెటర్స్ ఫర్ రిప్లై
and the clipboard used for that purpose, and then commenting on the sudden drop in temperature, slipped a zip-up woolen sweater. Yeah. సో ఇరిచ్ ఈవిడికి ఇవ్వాల్సిన పని రెడీగా పెట్టేశాడు. ఈ ఉత్తరాలు నువ్వు టైప్ చేయన్నాడు. చాలా చల్లగా ఉంటుంది ఈ మధ్యన, మరీ రోజు రోజుకి తగ్గిపోతోంది అని చెప్పాడు. ఆయన ఒక వులెన్ స్వెటర్ కూడా వేసుకున్నాడు జిప్పు లాక్కొని. ఐ ఫెల్ట్ హ్యాపీ టు సీ హిమ్ బండిల్డ్ అప్ బికాజ్ ఇట్ వాజ్ సచ్ ఎ కోల్డ్ విండీ డే. బట్ వెన్ హీ రిటర్న్ ఫ్రమ్ హిస్ వాక్, ఐ నోటీస్డ్ దట్ హీ వాజ్ వేరింగ్ ఓన్లీ హిజ్ ఓల్డ్ టార్న్ టీ షర్ట్. సరే, నాకు చాలా ఆనందం అనిపించింది. పాప ఈ ముసలాయన చాలా చల్లగా ఉంది, స్వెటర్ వేసుకుని వెళ్ళడం మంచిది అనుకున్నాను. అయితే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి లోపల చిరిగిపోయిన టీ షర్టే ఉంది, పైన స్వెటర్ కనిపించలేదు. వాట్ హ్యాపెన్ టు యువర్ వూలీ? ఏమైందయ్యా నీ వూలి స్వెటర్ అని అడిగాను. హీ రిమార్క్డ్ దట్ an old farmer had come up to him as he walked down the road and told him, I am very cold, give me your sweater. సో నేను ఇలా నడిచి వెళ్తూ ఉంటే పాపం ఒక వృద్ధ రైతు నా దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా చాలా చల్లగా ఉంది, కొంచెం ఆ స్వెటర్ ఇప్పిస్తూ అన్నాడు. ఇచ్చేసాను నేను. సో హీ టుక్ ఇట్ ఆఫ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. వెంటనే తీసి అతనికి ఇచ్చేసాడు ఎరీచ్. దెన్ హీ జస్ట్ వాక్డ్ బ్యాక్ ఇన్ హిజ్ టీ షర్ట్. అతను ఆ చలిలో వణుకుతూనే ఎరీచ్ ఆ టీ షర్ట్లోనే వెనక్కి వచ్చాడు. ఎరీచ్ సాట్ డౌన్ అండ్ అన్టైడ్ హిజ్ టెన్నిస్ షూస్. కూర్చుని ఆ కింద కూర్చొని ఆ షూస్ తాళ్ళవి లేసులు ఇప్పేశాడు. ఇలా అన్నాడు ఒక మాట. బాబా టోల్డ్ us దట్ ఇఫ్ సమ్వన్ నీడ్స్ సంథింగ్ గివ్ ఇట్. బాబా ఇలా చెప్పారు, ఆయన ఆర్డర్. నీ నుంచి ఎవరైనా ఏదైనా అడిగితే దాన్ని వెంటనే ఇచ్చేయి అని చెప్పారట. సే సమ్వన్ నీడ్స్ ఎ స్కార్ఫ్. ఉదాహరణకి నువ్వేదో స్కార్ఫ్ చలికి కట్టుకున్నావు, స్కార్ఫ్ నీ తల చుట్టూ, అది కావాలని ఎవరు అడిగాడు. అండ్ ది కమ్ టు యూ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. నీ దగ్గరికి వచ్చి అది ఇమ్మని అడిగాడు. ఇఫ్ యూ హ్యావ్ వన్, గివ్ ఇట్. ఈవెన్ ఇఫ్ ది పర్సన్ ఈజ్ మోర్ దాన్ యూ. వాడు లోపల కోట్లు ఆస్తుండి కొనుక్కోవచ్చు బజారుకి వెళ్ళి, అనుకోకుండా నువ్వు అడిగింది ఇచ్చేయాలి. ఇది బాబా చెప్పిన ఆర్డర్. అంటే నిన్ను వాడు అడిగాడు కాబట్టి, నీ దగ్గర అది ఉంది కాబట్టి, వాడు అది కొనుక్కోగలిగినా సరే నువ్వు వాడు అడిగాడు కాబట్టి వాడికి ఇచ్చేయి అని చెప్పారు బాబా. బాబాస్ వర్డ్స్ గేవ్ మీనింగ్ టు ఎవ్రీథింగ్ ఎరీచ్ డిడ్. అంచేత బాబా ఒక మాట చెప్పారు అంటే ఇంక ఎరీచ్కి తిరుగులేదు దానికి. అతను ఏం చేసినా సరే దానికి అర్థవంతంగానే ఉంటాయి ఎరీచ్కి. హీ హ్యాడ్ విట్నెస్డ్ బాబాస్ చారిటీ అండ్ ఇట్ హ్యాడ్ ఎఫెక్టెడ్ హిమ్ డీప్లీ. బాబా యొక్క ఉదార స్వభావము ఎరీచ్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అంచేత బాబా ఎలాగైతే ఇచ్చేసేవారు, ఎరీచ్ కూడా అలాగే ఇచ్చేస్తూ ఉండేవాడు. One of the residents who did have the privilege of taking walks with Erich over years shared with me an incident reflecting Erich's generosity of thoughts as well as action. మేరాబాదులో ఉండేటువంటి ఒక రెసిడెంట్ చాలాసార్లు ఎరిచ్తో ఈ మార్నింగ్ వాక్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నవాడనమాట. అతను ఎరిచ్ యొక్క ఉదారత గురించి, అలాగే అతని ఆలోచన శైలి, అంటే అతని ఆలోచనలలో ఎంత ఉదారత ఉంటుంది అనే విషయం గురించి ఇలా చెప్పాడు. వీ హ్యాడ్ స్టాప్డ్ ఆన్ ద రోడ్ నియర్ ఎ లిటిల్ ఫార్మ్ హౌస్ and were waiting for some of the children to come over and get their candy prasad from him. ఒకసారి నేను ఎరిచి నడుచుకుంటూ మార్నింగ్ వాక్కి వెళుతూ ఉన్నాం. ఒక చోటకు వచ్చేటప్పటికి దూరంగా పిల్లలు ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు. అక్కడ ఆగాం. అయితే అక్కడ ఒక రైతు యొక్క మకా ఉంది. ఫామ్ హౌస్ అంటే పొలంలో మకా ఉంటుంది కదా, పశువులు అవి కట్టేస్తారు. అక్కడ ఆగాం మేము. యాజ్ వీ వర్ స్టాండింగ్ దేర్, I noticed that Erich's team seems to be taking unusual interest in the 7 milk cows that were lined up outside the farmer's hut. ఆ రైతు యొక్క గుడిసె ముందు ఒక 7 ఆవులు వరుసగా నుంచుని ఉన్నాయి. వాటిని నిశితంగా గమనిస్తూ ఉన్నాడు ఎరిచ్. He says, remember when we used to pass by here some years ago. మనం చాలా ఏళ్ళ నుంచి ఈ రోడ్లో ఇలాగ వస్తున్నాం కదా, మనం చాలా సంవత్సరాల కింద ఇక్కడ ఏం చూసాం గుర్తుందా నీకు? దిస్ ఫ్యామిలీ
ఓన్లీ హ్యాడ్ 2 కౌస్. పాపం 2 ఆవులు ఉండి ఈ కుటుంబానికి అప్పుడు. ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ ప్రాస్పరింగ్ అండ్ నౌ హ్యావ్ 7 కౌస్. ఇప్పుడు 7 ఆవులు వాళ్ళకి వచ్చాయంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. అంటే వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారనమాట. చాలా బావుంది అన్నారు. అంటే ఎరిక్ ఎప్పుడు అతను ఇలాగ ఆలోచించేవాడు. ఒకడు బాగుపడితే ఆనందించేవాడు. A simple story that reflects the care and concern Erich felt for all with whom he came in contact. అతనికి సన్నిహితమైన మిత్రులు, బంధువులే కాకుండా కేవలం రోడ్డు పక్కన తారసపడే వ్యక్తుల మీద కూడా ఎరిచి ఎంత అన్యోన్యతను, అది ఆ సుహృద్భావాన్ని, ఆ భావాలను కలిగి ఉండేవాడు అనేది చెబుతుంది ఈ చిన్న కథ. But his outward giving, whether in word or action, was only a manifestation of his inner giving up all but Baba and his total reliance on him for everything. అయితే బయటకి ఇరిచిచ్చేటువంటి ఈ దాన గుణము అతని లోపల ఉన్నటువంటి ఆ దాన స్వభావమునకు ఇది వ్యక్త రూపము అంతే. ఆయన దేన్నైనా ఇచ్చే నాకు సిద్ధమే ఏరేజ్. కానీ తన ప్రియతముడైన బాబాని ఆయన మాత్రం వదులుకోలేడు. అది. అలాగే ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడేటువంటి గుణం. ఈ రెండిటిని తప్ప దేన్నైనా సరే ఆయన త్యాగం చేసేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఇన్ మన్లీ హాల్ హీ రిలేటెడ్ స్టోరీస్ ఇలస్ట్రేటింగ్ ద డెప్త్స్ వన్ హ్యాడ్ టు ప్లమ్ బిఫోర్ దెర్ ఈజ్ ట్రూ రిలయన్స్. అది. మండలి హాల్లో కూర్చున్నప్పుడు ఆయన చాలా కథలు చెబుతూ ఉండేవాడు. సారీ. అంటే భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడడం అనేది రాకముందు వాడు ఎంత సంసిద్ధతను సంపాదించాలి సాధకుడు అనే దాని గురించి లోతైనటువంటి కథలు చెప్తూ ఉండేవాడు. ఇరిచి మాటలు. టెల్ దమ్ ద స్టోరీ ఆఫ్ ద రోప్ అండ్ ద బకెట్. ఇరిచి దవానాకి తిరిగి ఆ తాడు బకెట్ కథ ఉంది కదా అది చెప్పు అన్నాడు. ఐ లుక్డ్ ఎట్ ఎరిచ్ ప్లీడింగ్లీ. దవానా ఇరిచ్ కేసి చూసింది. ఆస్కింగ్ హిమ్ టు హెల్ప్ మీ అవుట్ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ. దీనంగా చూసింది. నేను చెప్తాను కానీ నేనేమైనా మర్చిపోతే నాకు కొంచెం జ్ఞాపకం చెయ్యే ఎరిచ్ అని అడిగింది. ఎగ్జాస్పరేటెడ్ విత్ మై డిఫిడెన్స్ హీ రిటార్టెడ్ ఫర్ ఆల్ టు హియర్. ఆర్ యూ గోయింగ్ టు టెల్ ఇట్ ఆర్ డూ యూ వాంట్ మీ టు గెట్ బ్రీత్లెస్? నేను ఇలా తటపటాయించడం చూసి ఇరిచ్ అన్నాడు, నువ్వు కథ చెబుతావా లేకపోతే నన్నే కథ చెప్పమని నేను మళ్ళీ ఆయాసపడుతూ మధ్యలో ఆగిపోమంటావా అన్నాడు. విత్ ఇంట్రొడక్షన్ లైక్ దాట్ ఐ హ్యాడ్ టు ప్లంజ్ ఇన్. ఇంక నేను వంకలు పెట్టకుండా నేను ముందుకు దూకాను కార్యరంగంలోకి. ఐ బిగాన్ ప్రేయింగ్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు రిమెంబర్ ద స్టోరీ యాజ్ ఎరిచ్ హ్యాడ్ టోల్డ్ ఇట్. ఎరిచ్ నాకు ఎలాగ చెప్పాడో యథాతథంగా అలాగ నాకు చెప్పడానికి ప్రయత్నం ప్రారంభించాను కదా. దెర్ వాజ్ అ యంగ్ మ్యాన్ హూ హ్యాడ్ దట్ బర్నింగ్ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్. ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తనను దహించి వేసేంతగా ఒక కోరిక ఉండేది, భగవంతుడి కోసం జీవించాలి అనే కోరిక. అంటే అతననే దహించేసేటంత గాఢంగా ఆ కోరిక ఉండేది. హీ వుడ్ హియర్ ద గ్రేట్ మాస్టర్స్ స్పీక్ అబౌట్ టోటల్ రిలయన్స్ ఆన్ గాడ్. గురువులందరూ కూడా భగవంతుడి మీద పూర్ణ విశ్వాసము ఉండాలి అనే మాటను అనేక సార్లు విన్నాడు. And one day, as he was preparing to cross the desert, he thought to himself. ఒకనాడు ఇక భగవంతుడిని అన్వేషిస్తూ ఎడారిలో గుండా ప్రయాణించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ బయలుదేరే ముందు ఇలా అనుకున్నాడు. Now it is the time for me to put into action my faith in God. నాకు భగవంతుని యందు గల విశ్వాసాన్ని కార్యరూపంలో పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు. అండ్ రిలై ఆన్ హిమ్ ఎలోన్. ఆయన మీదే ఆధారపడాలి నేను, ఆయన మీద మాత్రమే. సో హీ ఎంప్టీడ్ హిస్ పాకెట్స్ ఆఫ్ వాట్ ఫ్యూ పొజిషన్స్ హీ హ్యాడ్. సో ఒక జేబులో పర్స్ ఉంది, తీసి బయట పడేశాడు. ఒక చేతికి ఉంగరం ఉంది, అవి తీసి బయట పడేశాడు. అన్నీ కూడా తీసేశాడు ఒకటి ఒకటి. టేకింగ్ విత్ హిమ్ నో ప్రొవిజన్స్ ఎక్సెప్ట్ ఫర్ 2 things. కేవలం
ఒక్క 2 వస్తువులను మాత్రమే తన వెంట ఉంచుకున్నాడు. ఏ రోప్ అండ్ ఏ బకెట్. ఒక తాడు, ఒక బకెట్. ద యంగ్ సీకర్ రీజన్, ఎందుకు ఆ తాడు బకెట్ అంటే అతను ఇలా అనుకున్నాడు. ఇఫ్ గాడ్ బ్రింగ్స్ హిమ్ టు ఎన్ ఒయాసిస్, ఇది ఎడారి కదా, ఆ ఎడారిలో ఒక ఒయాసిస్ కనిపించేలా చేశాడనుకో భగవంతుడు, ఒక ఒయాసిస్ దగ్గరికి వెళ్ళేలాగా నాకు సాయం చేశాడు అనుకుందాం. హీ వుడ్ నీడ్ టు హ్యావ్ ది ఇంప్లిమెంట్స్ టు డ్రా ద లైఫ్ గివింగ్ వాటర్. మరి ఆ నీళ్లు దానిలోంచి తోడుకుని తాగాలంటే మరి ఒక పనిముట్టు ఉండాలి కదా, అంచేత ఇవి అవసరము అని అతను నిర్ణయించుకున్నాడు. విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ విల్ ఆన్సర్ హిస్ ప్రేయర్స్ బికాస్ హీఈస్ రిలయింగ్ ఆన్ హిమ్, హీ సెట్స్ అవుట్ సింగింగ్ గాడ్స్ నేమ్. భగవంతుని యందు పూర్ణ విశ్వాసముతో నా ప్రార్థనలను తప్పకుండా భగవంతుడు సమాధానం చెబుతాడు, వింటాడు అని ఆయన మీదే ఆధారపడుతూ భగవంతుడి నామాన్ని సంకీర్తన చేస్తూ ప్రారంభించాడు తన యాత్ర. ద ఫస్ట్ డే హిజ్ స్ట్రైడ్స్ వర్ లాంగ్ అండ్ ఫాస్ట్. మొదటి రోజు పెద్ద పెద్ద అంగలు వేస్తూ వేగంగా నడిచాడు. ద సెకండ్ డే ద డెజర్ట్స్ హీట్ ఇంటెన్సిఫైడ్. రెండో రోజుకి ఈ ఎడారి ఎండ బాగా వేడెక్కిపోయింది. బట్ స్టిల్ హీ కంటిన్యూస్ టు రిలై ఆన్ గాడ్ అండ్ వాక్స్ ఫర్దర్ ఇన్ టు ద డెజర్ట్. రెండో రోజు ఇంకా భగవంతుడి మీదే ఆధారపడుతూ ఇంకా ఎడారి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. ద థర్డ్ అండ్ ఫోర్త్ డే హీ కంటిన్యూస్ టు వాక్, బట్ ఈస్ బిగినింగ్ టు ఫీల్ ద స్ట్రెయిన్. హిస్ హెడ్ పౌండ్స్ and his feet have blisters. The sun beats down on him relentlessly and he finds no water. ఇక 3-4 రోజులు వచ్చేటప్పటికి ఇతనికి ఇక ఆయాసం మొదలైంది. ఇక అతని తల తిరుగుతోంది, కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి. ఆ ఎండ చెత్తకూటేస్తున్నాడు సూర్యుడు. ఇవి అవిశ్రాంతంగా, వాటర్ ఎక్కడ దొరకటం లేదు. ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ డే ఈజ్ అనేబుల్ టు వాక్. 5-6 రోజులు వచ్చేటప్పటికి అడుగు పట్టం లేదు, ఇక కాళ్ళు సహకరించటం లేదు. బట్ స్టిల్ రిలయింగ్ ఆన్ గాడ్ టు గివ్ హిమ్ వాటర్, హీ క్రాల్స్ త్రూ ద డెజర్ట్ అండ్ హిస్ హ్యాండ్స్ అండ్ నీస్. చేతుల మీద మోకాళ్ళ మీద పాక్కుంటూ అలాగే భగవంతుడు తప్పకుండా నీళ్ళు ఇస్తాడని ఆయన మీదే ఆధారపడుతూ ముందుకు సాగాడు. ద సెవెంత్ డే హిజ్ మౌత్ ఈజ్ పార్చ్డ్. 7వ రోజు వచ్చింది, ఇక నోరు పిడచకట్టుకుపోయింది. అండ్ హిజ్ థ్రోట్ ఈజ్ బర్నింగ్. గొంతుకు కూడా మంట వచ్చేస్తోంది. హిజ్ నీస్ ఆర్ బర్న్ ఫ్రమ్ ద హీట్ అండ్ ద ప్రెషర్ ఆఫ్ క్రాలింగ్ త్రూ ద శాండ్. ఇసుక వేడిలో ఆ మోకాళ్లతో పాకడం అంటే మాటల అవి కూడా మొద్దుబారిపోయాయి. అండ్ హీఈస్ బికమింగ్ డెలీరియస్ ఫ్రమ్ ద ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఆహారం లేదు, నీళ్లు లేదు, ఇక అతను దాన్ని ఏమంటాము, ఈ స్థిమితం పోయేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. అంటే స్పృహ తప్పిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇరిచ్ సేడ్, అప్పుడు వెంటనే ఇరిచ్ మధ్యలో కల్పించుకున్నాడు. ఇదంతా దవానా చెప్తున్న మా కథ ఇది. యూ హ్యావ్ స్టార్టెడ్ వెరీ వెల్. బ్రహ్మాండంగా మొదలెట్టావు కదా, చాలా బాగా చెప్పావు అన్నాడు. లక్కీలీ ఫర్ యూ ఆల్ యూ డోంట్ హ్యావ్ టు ట్రావర్స్ టు ద డెజర్ట్ లైక్ దిస్ యంగ్ మ్యాన్. మీరంతా చాలా అదృష్టవంతులు. ఆ యువకుడిలాగా మీరు ఆ ఎండలో అలాగే దేక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు కదా. మన ప్రభువు మన జీవితాలు అంత భయంకరం ఎప్పుడూ చేయలేదు. ఆల్ రైట్, గో ఆన్. బాగుంది కదా, కొనసాగించన్నాడు. సడన్లీ ఇన్ ద డిస్టెన్స్ ద యంగ్ మ్యాన్ సీస్ వాట్ అపియర్స్ టు బి ఏ హెర్డ్ ఆఫ్ యానిమల్స్ బెంట్ ఓవర్ సంథింగ్ ఇన్ ద డెజర్ట్. చాలా దూరంలో ఒక పెద్ద జింకల గుంపు లాంటిది, జంతువుల గుంపు ఉంది. అవి ముందుకు వంగి ఏదో నేల మీద ఏదో తాగుతున్నట్టు తింటున్నట్టు కనిపించాయి. దేర్ హెడ్స్ ఆర్ లోయర్డ్ అండ్ ఇట్ కమ్స్ టు హిమ్ ఇన్ ఏ ఫ్లాష్ దాట్ దేర్ ఈజ్ వాటర్. వెంటనే అన్ని జంతువులు కిందకి ఇలా పెట్టి అంటే నీళ్లు ఉన్నాయి అక్కడ, ఒక ఆశ అతనికి వచ్చింది. విత్ మిక్స్చర్ ఆఫ్ ప్యానిక్ అండ్ జాయ్ హీ పుల్స్ హిమ్సెల్ఫ్ క్లోజర్. ఇక ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందము, ఇతని మిశ్రమమైనటువంటి అనుభవం. వెంటనే కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం ముందుకు జరిగాడు. యాజ్ హీ డస్ సో ది యానిమల్స్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్ అండ్ రన్ అవే. ఇక మనిషిని పసిగట్టేసాయి జంతువులు, ఇలా చూసాయి, దగ్గరికి వెళ్ళాడుగా పారిపోయినాయి అన్నీ. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ టర్న్స్ ఇట్స్ ఫేస్ టువర్డ్స్ హిమ్. ఒక్కటి మాత్రం ఇతనికేసి ఇలా తిప్పింది తన బుర్ర. దైర్ ఐస్ మీటింగ్ మొమెంటరీలీ త్రూ ద గ్లేర్ ఆఫ్ ద డెజర్ట్ లైట్. ఆ ఎడారిలో పడిన కాంతిలో
అతనికి ఆ మొఖంలో మొఖం చూసుకున్నాడు. అంటే ఇతను ఆ జింకని చూసాడు, జింక ఇతన్ని చూసింది. హీ సీస్ దట్ ద యానిమల్స్ ఫేస్ ఈజ్ డ్రిప్పింగ్ విత్ వాటర్. అది దాని నోటి నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అంటే నీళ్లు తాగుతోందని తెలిసిపోయింది ఇతనికి. సో విత్ రిన్యూడ్ హోప్ హీ కంటిన్యూస్ టు డ్రాగ్ హిమ్సెల్ఫ్. ఇక హుషారు వచ్చింది. ఇంకా బలంగా తన శరీరాన్ని ఈడ్చుకుంటూ అలా ఇసుకలో పాక్కుంటూ వెళ్ళాడు. అండ్ విత్ వన్ లాస్ట్ డెస్పరేట్ పుష్ ఆఫ్ ఎడ్రినాలిన్ హీ రీచెస్ ద వెల్. చివరికి ఆ బావి చేరుకున్నాడు. హీ రెసెస్ టువర్డ్స్ ఇట్ డ్రాగింగ్ హిజ్ రోప్ అండ్ బకెట్ బిహైండ్ హిమ్. పాపం తన శరీరాన్ని లాక్కుంటున్నాడు, మరొక పక్క తాడు బకెట్ దాన్ని కూడా లాక్కుంటూ వస్తున్నాడు. యాజ్ హీ థ్రోస్ ద బకెట్ ఇన్ టు ద వాటర్ హీ ఫీల్స్ టోటల్ రిలీఫ్. పూర్తి ఉపశమనం కలిగింది. ఆ బకెట్ లోపలికి వేసాడు ఆనందంగా. గాడ్ ఈజ్ గ్రేట్, ఇట్ ఈస్ నాట్ ఎ మిరేజ్. ఇప్పుడు దాకా ఇది ఒక ఎండమావా లేకపోతే నిజమా అని భయపడుతూ వచ్చాను. భగవంతుడు గొప్పవాడు, మొత్తానికి ఇది నిజమే సుమా అనుకున్నాడు. హీ కెన్ హియర్ ద స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్. ఈ బకెట్ ఇలా వేస్తే ఆ ఇసుక అది లోపలికి పడి ఆ నీళ్లు శబ్దం కూడా వచ్చింది. బట్ హీ ఫైండ్స్ టు హిజ్ కన్ఫ్యూజన్ అండ్ హారర్ దట్ ద వాటర్ లెవెల్ ఈజ్ రిసీడింగ్. కానీ ఈ బకెట్ వేయడం ఇలా మొదలెట్టాడో లేదో, బకెట్ కిందకి దిగుతోంది, తాడు దింపుతున్నాడు, ఆ నీరు కూడా కిందకి వెళ్ళిపోతోంది. ద రోప్ అండ్ ద బకెట్ ఆర్ ఎ ఫ్యూ ఫీట్ షార్ప్. ఇక కొన్ని అడుగులు ఆ బకెట్ ఇంకా చేరవలసి ఉంది, కానీ తాడు అయిపోయింది. అంటే చేరలేకపోయింది బకెట్ నీటి లెవెల్ని. ఇన్ అట్టర్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసొల్యూషన్మెంట్ హీ క్రైడ్ అవుట్ టు గాడ్. మోకాళ్ళ మీద నుంచొని గట్టిగా అరిచాడు భగవంతుడి వైపు. హో లార్డ్, ఐ హావ్ పుట్ ఆల్ ఫెయిత్ ఇన్ యూ. నా విశ్వాసం అంతా నీ ఒక్కడి మీదే ఉంచాను ప్రభు. ఐ హ్యావ్ రిలైడ్ అండ్ యూ అలోన్ జస్ట్ లైక్ దోస్ యానిమల్స్. ఆ జంతువుల్లాగే నేను నీ మీదే కదా విశ్వాసం ఉంచాను, నీ మీదే కదా ఆధారపడ్డాను. సో వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ? మరి నా పట్ల ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభు అన్నాడు. వై ఈజ్ ఇట్ దట్ ది యానిమల్స్ ఆర్ రిలీవ్డ్ ఆఫ్ దేర్ థర్స్ట్ బై యువర్ బ్లెస్సింగ్ అండ్ ఫర్ మీ యూ హ్యావ్ నో మర్సీ. ఆ జంతువులని నీ కరుణతో వాటికి ఉపశమనం కలిగించావు, నా మీద నీకు కరుణ లేదా ప్రభు అని అడిగాడు. ద యంగ్ సీకర్ ఈజ్ ఆన్ హిజ్ నీ. పాప మోకాళ్ళ మీద నుంచుని ఉన్నాడు ఆ సాధకుడు. హిజ్ హెడ్ ఇన్ హిజ్ హ్యాండ్. తన తలని తన రెండు చేతులతో పట్టుకొని ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వెన్ హీ హియర్స్ గాడ్స్ వాయిస్. అప్పుడు భగవంతుడి గొంతు ఇలా వినిపించింది. ది డిపెండెడ్ ఆన్ మీ, యూ హ్యావ్ డిపెండెడ్ అన్ ఎ రోప్ అండ్ ఏ బకెట్. భగవంతుడి మాటలు. ఆ జంతువులు సంపూర్ణంగా నా మీద మాత్రమే ఆధారపడ్డాయి, కానీ నీవు ఆ తాడు మీద బకెట్ మీద ఆధారపడ్డావు అన్నాడు. హీరింగ్ దిస్ హీ థ్రోస్ అవే ద రోప్ అండ్ ద బకెట్ ఇన్ ద సప్లికేషన్ టు ది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క ఆజ్ఞ, అయ్యో అనవసరంగా దీని మీద ఆధారపడ్డానని ఆ బకెట్ తాడు విసిరేశాడు. And to his amazement and relief, the water level in the well gradually rises until it is possible for him to lean over and scoop of water in his hands. అది ఆ వాటర్ లెవెల్ చక్క 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 పైకి వచ్చింది. ఎంతవరకు వచ్చింది? తను వంగి తన చేతితోటి నీళ్లు తీసుకుని ఇలా తాగే దాకా వచ్చాయి. సో ఈజ్ ఓవర్ జాయిడ్ దట్ గాడ్ హ్యాస్ హెర్డ్ హిమ్ అండ్ రెస్పాండెడ్. భగవంతుడు నా ప్రార్థనలు విన్నాడు, ప్రతిస్పందించాడు కూడా అని ఎంతో సంబరపడిపోయాడు. హీ డ్రింక్స్ డీప్లీ అండ్ దెన్ రిఫ్రెష్డ్, ప్రైజెస్ గాడ్ అండ్ కంటిన్యూస్ హిజ్ వే అక్రాస్ ద డిజర్ట్. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యాజ్ హీ అప్రోచ్డ్ హిజ్ డెస్టినేషన్ హీ నోటీసెస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ ఇంటెంట్లీ టు సమ్వన్ హూ సీమ్స్ టు బి స్పీకింగ్ విత్ స్పిరిచువల్ అథారిటీ. వెళుతూ ఉంటే ఒక వ్యక్తి చుట్టూ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఆయన అధికారం ధ్వనిస్తున్నటువంటి శబ్దంతో ఏవో వివరణలు చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈజ్ ఎ మాస్టర్ హూ ఈజ్ ఎక్స్పౌండింగ్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయింగ్ ఆన్ గాడ్. భగవంతుడి మీద ఆధారపడడం అంటే ఏమిటో, అది ఎంత ముఖ్యమైనదో వాళ్ళకి నొక్కి చెబుతూ ఉన్నాడు. ఎక్సైటెడ్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ హీ వెయిట్స్ టిల్ ద క్రౌడ్ డిస్పర్సెస్ and then says to the master, may I tell you an experience of reliance that I just had. ఇతనికి హుషారు వచ్చింది. ఇప్పుడే భగవంతుడు ఎలా స్పందించాడో చూశాను కదా అని ఆ శిష్యులందరూ వెళ్ళిపోయేదాకా ఆగి ఆ గురువుతో అన్నాడు, మీకు నా అనుభవం చెప్పనా అన్నాడు. అంటే ఒకంత గర్వంతో. ద మాస్టర్ నాడు చెప్పునైనా అన్నాడు. అండ్ ద యంగ్ సీకర్ రిలీజ్ ఈ స్టోరీ. చెప్పాడు మొత్తం తన కథ అంతా. రిలయన్స్,
యు కాల్ దట్ రిలయింగ్ ఆన్ గాడ్? వెంటనే ఆ గురువు అన్నాడు, దీన్ని భగవంతుడి మీద ఆధారపడడం అంటారా? ఎవరు చెప్పాడు నీకు అన్నాడు. దాట్ వాజ్ నాట్ రిలయన్స్. అది భగవంతుడి మీద ఆధారపడడం కానే కాదు. ఇఫ్ యూ హ్యాడ్ రియల్ ఫెయిత్ ఇన్ హిమ్ లైక్ ది యానిమల్స్, ద వాటర్ వుడ్ హ్యావ్ రిజన్ టు యువర్ మౌత్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ వుడ్ హ్యావ్ ఫెడ్ యూ. నిజంగా భగవంతుడి మీదే ఆధారపడితే ఆ జంతువుల్లాగా చూడు, భగవంతుడు వాటి నోటు దాకా నీరు తెచ్చి ఇచ్చాడు. అది ఆధారపడడం అంటే. ఇన్స్టెడ్ యూ రీచ్ డౌన్ అండ్ స్టూప్డ్ అప్ ది వాటర్. నువ్వు కింద కొంగి ఆ నీళ్లు తాగావు. వెన్ ఏ ఫాదర్ ఇరిచాడ్ దీస్ స్టోరీస్ అట్ నార్ ఫేబుల్స్, ఇవేవో కట్టుకథలు కాదు సుమా అని ఇరిచి చెప్పాడు చివరిలో. యా, దే లివ్ ఫర్ ద వన్ హూ పుట్స్ హిస్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు? భగవంతుడి కోసం జీవించిన వాళ్ళు అనమాట. ఆల్దో ఇరిచ్ నెవర్ సెడ్ that he had such reliance, it was one of his most striking qualities I witnessed in him. ఎప్పుడు ఇరిచి తన నోటితో నాకు ఇటువంటి విశ్వాసము బాబాయ్ యందు ఉంది అని చెప్పలేదు. కానీ నేను అతనిలో అద్వితీయమైన గుణం ఏదైనా ఉందా అని మీరు అడిగితే ఇదే అతనిలో ఉన్న గుణము. ఫర్ ఇరిచ్ వట్ ఎవర్ బాబా గేవ్ హిమ్ వాజ్ ఎనఫ్. బాబా ఏది ఇస్తే అది 100% చాలు ఇరిచికి. ఇంకా చిన్న ఒక్క పొల్లు కూడా అడగడు. అదే చాలు అతనికి. హీ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన గురించి ఎప్పుడు ఏది ఆశించి ఎరుగడు ఎరేచ్. ఇక్కడికి ఈరోజు ముగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.